ఈరోజు మనం విజయవాడలోని అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్నాం. అన్నా క్యాంటీన్లో భోజన వస్తువులు ఎలా ఉన్నాయి, ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అనేది వాళ్ళ పూర్తి డీటెయిల్స్ చూద్దాము. ఈ రూ. 5 భోజనం రాష్ట్ర ప్రభుత్వం ఎలా అందిస్తుంది అనేది కూడా పూర్తిగా దీని మీద పూర్తిగా ఒక అవగాహన మీద ప్రజలకి అవగాహన తెప్పిద్దాం అనే ఒక ఉద్దేశంతో చేస్తున్న పని అనమాట ఇది. అన్న ఒక టోకెన్ ఒకటి ఇవ్వండి. మన భోజన వసతులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు వాళ్ళు ఎలా డ్రెస్సింగ్ స్టైల్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా పూర్తిగా వివరించే ప్రయత్నం చేద్దాము. రెండుసార్లు వేస్తారా? కొంచెం 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 చాలు 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 చాలు. ఇక్కడ సార్ రోజుకి మనకి ఎంతమంది తింటున్నారు ఇక్కడ? రోజుకి వచ్చి టోటల్ డే మొత్తం అయితే టోటల్ ప్లేట్లు 1250 ప్లేట్లు వస్తాయి. ఓకే, 1250 ప్లేట్లు వస్తాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్ వచ్చి మనకి 500 ప్లేట్లు, మధ్యాహ్నం లంచ్ కూడా సేమ్ అంతేనండి, 500 ప్లేట్లు వస్తాయి. ఈవినింగ్ రాత్రికి డిన్నర్ వచ్చి 250 ప్లేట్లు వస్తాయి. ఓకే, ఇప్పుడు రూ. 5 భోజనం కదా, రోజుకి ఎలాంటి టిఫిన్ అందిస్తున్నారు మీరు? ఈ ఉదయం టిఫిన్ వచ్చి రూ. 5కి ఒక ప్లేట్ వచ్చి 3 ఇడ్లీ సార్, పూరి కూడా 3 పెడతాం. ఓకే, ఒకరోజు ఇడ్లీతో పాటు పూరి, నెక్స్ట్ వచ్చి ఉప్మా, టమాటా బాత్, అండ్ బుధవారం వచ్చేమో పొంగల్ సార్. అట్లా చేంజ్ అవుతా ఉంటాం. ఈరోజు ఏమి ఇచ్చారు? ఈరోజు వచ్చి ఇడ్లీ అండ్ టమాటా బాత్ అండి. టమాటా బాత్ ఇచ్చారు. టమాటా బాత్ 500 మంది వస్తారా రెగ్యులర్గా ఉదయం పూట? వస్తారండి, 500 మంది. అందరూ ఇక్కడ పేదవారు వస్తారా, కొంచెం ఉన్నత స్థాయి వాళ్ళు కూడా? అందరూ వస్తున్నారు సార్, వాళ్ళు లేదు వీళ్ళు లేదు, అందరూ వస్తున్నారు. అన్నా క్యాంటీన్ వర్కర్స్ వస్తున్నారు, సిమెంట్ పని చేసేవాళ్ళు, పెయింట్ పని వాళ్ళు, అందరూ ముఠా వాళ్ళు, ఐరన్ ఎట్లా పని చేసేవాళ్ళు అందరూ వస్తున్నారు. వర్కర్లు ఎక్కువ వస్తున్నారు, ఓకే, పని వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. ఓకే ఓకే అండి. ఇప్పుడు ప్రజల దగ్గర వెళ్ళి మీరు ఎలాంటి ఆహారం అందిస్తున్నారు, వాటి రుచులు ఎలా ఉన్నాయనేది కూడా తెలుసుకుంటాము. తప్పకుండా. ఓకేనా, థ్యాంక్ యూ. రూ. 5 భోజనం ఎలా ఉందండి? బాగుందండి, బాగుంది. రుచి ఎలా ఉంది? బాగా చాలా రుచిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రూ. 5 భోజనం ఏమొచ్చింది అంటున్నారు, ఎలా ఉంది? మీరు తినడానికి కూడా బాగుందా లేదా? టేస్ట్గా ఎలా ఉంటుంది? బాగుందా? ఓకే, నెక్స్ట్ ఇంకోళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మీకు రూ. 5 భోజనం ఎలా అనిపిస్తుంది? మీకు ఇక్కడ పెట్టడం వల్ల ఎలాంటి లాభం చేకూరుతుంది? పర్వాలేదు. ఓకే, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మీరు విజయవాడ ఇక్కడే చిట్నారు. ఏం పని చేస్తారు మీరు? కాలు పెట్టరు. ఓకే, ఇప్పుడు ప్రతిరోజు మధ్యాహ్నం ఇక్కడే భోజనం చేస్తారా? మధ్యాహ్నం సాయంకాలం అంతే. ఇక్కడ వస్తుంటాం, పని ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేసి తినేసి వెళ్తారు, అంతేనా? భోజనం ఎలా ఉందండి? అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు రూ. 5 భోజనం బాగుండట్లేదు ఏంటి అంటున్నారు, మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే భోజనం వల్ల మీరు బతుకుతున్నారు ఇక్కడ. మీరేం పని చేస్తారు? హోటల్లో పని చేసినా ఇక్కడ వచ్చి భోజనం చేసి వెళ్తున్నారు. వడ్రంగి పనా? ఓకే, ఆయన పెట్టే భిక్ష అంటారు. ఈ భోజనం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు తింటారు ఇక్కడ మీరు? సరే, అన్న భోజనం ఎలా ఉంది? క్వాలిటీ అంతకుముందు కొంచెం బాగుండేది కదా, ఈ మధ్యలో చాలా బాగుంది. ఈ రూ. 5 భోజనం అన్న క్యాంటీన్ ఎలా అనిపిస్తుంది ప్రజలకి? చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు నేనంటే కొంచెం పర్లేదు, ఇంకా తక్కువైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మరి తింటాకి టైం టు టైం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు తినాలంటే మరి రూ. 5 అంటే ఎవరు పెట్టారు? ₹100 తక్కువ లేదు కదా. ఇప్పుడు మీది ఏ ఊరు నుంచి వచ్చారు? మేము లోకలే. మీరు ఏ పనులు చేస్తారు? ఆటో డ్రైవర్ కానీ వడ్రంగి పని చేసే వాళ్ళకి ఇలాంటి పనులు చేసుకునే వాళ్ళు కూడా ఎలా అనిపిస్తుంది? ఇది చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే నేను బయట తినొచ్చు, కానీ ఏంటంటే బాగుంటుందని ఇంకా ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది. తినడానికి కూడా చాలా బాగుంటుంది. చట్నీ కానీ, సాంబార్ కానీ, కర్రీ చాలా బాగుంటుంది. పెరుగు బాగా ఇస్తున్నారు. వీళ్ళు ఇక్కడ ఉన్న
పని చేసేవాళ్ళు మీకు బాగానే చూస్తున్నారా లేకపోతే ఎలాంటి బాగానే చూస్తారు. 5 రూపాయలు ఉంటాయి అందుకే, అంతకంటే ఇంకేం చూస్తారు. అదే ఇప్పుడు మీరు 5 రూపాయలతో సరిపోతుందా లేదా ఇంకో 5 రూపాయలు పెట్టి తినాల్సి వస్తుందా? అంటే కొంచెం పని చేస్తాం కాబట్టి ఇంకొక 5 రూపాయలు. 10 రూపాయలు 2 టోకెన్స్ ఇస్తున్నారా? 2 తీస్తాను, నేను తీసుకున్నాను. ఓకే, ఈ 2 రూపాయలతో 10 రూపాయలతో మీకు భోజనం క్లియర్ అవుతుంది అన్నమాట. క్లియర్ అయిపోయింది ఓకే, ఫుల్గా. 10 రూపాయలతో ఫుల్గా. 5 అంటే కొంచెం పని చేసేవాళ్ళం కాబట్టి కొంచెం ఆకలి ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం తగ్గుద్ది. 5 రూపాయలు అంటే సరిపోదు, 10 రూపాయలు అంటే ఫుల్. భోజనం ఎలా ఉంది ఏంటి? బాగుందా? ఈ భోజనం మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మంగళగిరి. మంగళగిరి. ఏం పని చేస్తారు మీరు? నేను మామూలుగా రైటర్ అండి, స్విగ్గీ చేస్తూ ఉంటాను. ఓకే, స్విగ్గీ చేస్తూ ఉంటా? అంటే వెల్డింగ్ వర్క్ చేస్తూ ఉంటాను, ఖాళీ టైంలో స్విగ్గీ చేస్తూ ఉంటాను. ఓకే ఓకే. ఇప్పుడు ఈ భోజనం మీకు ఉపయోగపడుతుంది అంటారా? బాగుందండి. 5 రూపాయల కంటే పర్లేదండి. ఇప్పుడు 5 రూపాయలకి ఏమొస్తుందండి? ఇప్పుడు కొంతమంది విమర్శిస్తున్నారు 5 రూపాయల భోజనం వాళ్ళు సరిగ్గా పెట్టట్లేదు, మంచిగా లేదు అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్? నాకైతే బాగుందండి, మరి నాకైతే బెటర్గానే ఉంది. 5 రూపాయలు అంటే 5 రూపాయల కంటే టీ కూడా రావట్లేదు కదండి బయట. మినిమం ఒక 10 రూపాయలు 8 రూపాయలు లేకుండా టీ కదండి. టీ లేదు కదా, మరి ఒకప్పుడు ఉండేది 5 రూపాయలు, టీ కూడా లేదు కదా. 5 రూపాయల కంటే బెటర్ అండి. ప్రతి ఒక్క మనిషి కూడా ఖచ్చితంగా ఇక్కడ తిని వెళ్తారు. అసలు టేస్ట్ అనేది చూద్దాం ఎలా ఉంది అనే దానికోసమైనా తినేసి వెళ్తాం. బాగుందంటే మళ్ళీ వస్తూ ఉంటారు. అదండి, మీరు ఇప్పుడు పని చేసుకున్న ప్రతి ఒక్కరికైతే ఇక్కడే వచ్చి తింటారు. పెద్ద పెద్ద కొంతమంది అయితే ఆ కారులో కూడా దిగి వచ్చి తినే వెళ్తున్నారు. అంటే వాళ్ళు టేస్ట్ చూద్దామని కానీ ఎలా పెడుతున్నారని కానీ తెలుసుకోవడానికి కూడా వాళ్ళు. మేము కూడా టేస్ట్ చూస్తాం, వాళ్ళ అన్న గంటలు మేము కూడా టేస్ట్ చూసి వెళ్తాం. అవును, చూడండి, మీరు చూసి మీ ఒపీనియన్ మీకు ఉంటుంది కదా. భోజనం ఎలా ఉందా? భోజనం అయితే సూపర్గా ఉంది. ఏమేమి కూరలు పెట్టారు వాళ్ళ? పచ్చడి, పెరుగు, కూర, సాంబార్ అంతా అదే అంతా సూపర్గా ఉంది. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? నేను నర్సిపేట నుంచి వచ్చాను. ఏం పని చేస్తారు మీరు? నేను మున్సిపాలిటీలో వ్యాను. మీరు ప్రతిరోజు తింటుంటారా? అన్నా క్యాంటీన్లో ప్రతిరోజు తింటుంటారా? అన్నా క్యాంటీన్లో ప్రతిరోజు భోజనం చేస్తూ ఉంటారా? అప్పుడప్పుడు వచ్చేస్తూ ఉంటాం. ఓకే, మీకు ఎలా ఉపయోగపడుతుంది ఇది బయట నుంచి వచ్చిన వాళ్ళకి? బయట అంటే అంత డబ్బు మేము ఖర్చు పెట్టలేము బయట, మా స్తోమత తగ్గట్టుగా. మాకు స్తోమత లేదు కాబట్టి వచ్చి ఒక్కోసారి వచ్చి అప్పుడప్పుడు మేము భోజనం అంటే మాకు అంత డబ్బు మాకు రాదు. నెల జీతాలు ఈ నెల పడితే ఒక 2 నెలలు 3 నెలల తర్వాత పడతాయి జీతం. ఈ లోపు తినాలంటే మాకు ఫుడ్ ఉండదు. ఆ టైంలో మాకు ఈ అన్నా క్యాంటీన్ కొంచెం ఉపయోగపడుతుంది తినడానికి. కొంతమంది అలా భోజనం సరిగ్గా పెట్టట్లేదు, కొంతమంది అందట్లేదు అంటున్నారు. మీరు వచ్చినప్పుడు అలా భోజనం అందుతుందా? భోజనం అయితే అందుతుంది. అంటే మనం అంటే తినడం అనేది తింటాం అంటే కాదే, వాళ్ళు ఉన్న కెపాసిటీని బట్టి వాళ్ళు కూడా పెడతారు. మరి అంతకన్నా ఎక్స్ట్రా పోతే వాళ్ళ కాడ కూడా ఉండాలిగా. ఇప్పుడు వాళ్ళే మనం తప్పుగా అనకూడదు, వాళ్ళు కూడా మనం తప్పుగా అనకూడదు. ఎందుకంటే వాళ్ళు కెపాసిటీని అంటే ఇంత కెపాసిటీ ఇంతవరకు ఉంటుంది, అంత కెపాసిటీ మీరు దాటిపోయిన తర్వాత మరి వాళ్ళైతే ఎక్కడి నుంచి చేస్తారు? అయితే మీకు ఉపయోగం ఉంది, తినడానికి కూడా బాగా రుచిగా ఉంది, టేస్ట్గా ఉంది. ఇంట్లో ఉన్నా కూడా అంత టేస్ట్గా ఉండట్లేదు. మళ్ళీ అన్నా క్యాంటీన్గా పరిగెత్తి రావాలని కోరుకుంటున్నాం లెక్కలోనే ఉంది. అయితే ఏంటంటే మేము కోర్ చేసి మేము కూడా అడుగుతాం, ఏమంటే ఏమైనా వేయగలరా అని. మళ్ళీ మా టోకుని తీసుకొని అడుగుతాం, మా ఆకలేస్తే, మా కొడుకుకి ఆకలేస్తే, అంతే తప్ప కానీ మేము వాళ్ళు అడగల లేదు, ఛాన్స్ లేదు. వాళ్ళు అంటే ఒక కాటా రేటు, ఒక కాటా ఎంత పెట్టాలి ఇంత మనిషికి అంత పర్సెంట్ అని, అంతవరకే పెడదాం అన్న లెక్కలో వాళ్ళు ఉంటారు. అంతవరకే మేము తీసుకొని వెళ్ళిపోతాం, వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు. నేను జాబ్ చేస్తాను. ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా మీకు ఎలాంటి బాగా పెడుతున్నారా లేకపోతే ఇక్కడ పనిచేసే వాళ్ళు అంటే నేను ఇంతకుముందు ఒక 7 ముగ్గురులో ఒకరు ఉండేవారు పర్సంటేజ్, 7 ముగ్గురులో తీసేశారు. ఇప్పుడు మరి ఎవరు కంప్లైంట్ పెట్టారో తెలియదు. 7 ముగ్గురులో అబ్బాయిని వేసారు, ఒక అమ్మాయి ఉండేది. అంటే నేను ఏం అడగ టోకెన్ ఇచ్చి కొద్దిగా పెరిగేయమ్మా అన్నాను, వేరే టోకెన్ ఇచ్చి అడిగినప్పుడు ఆమె ఏముంది, అమ్మా నీకు మళ్ళీ పెరిగేయాలా అంది. అన్నప్పుడు నీ సొంత సొమ్ము కాదు కదా అనిపించి నేను అడగలేదు, తిరిగి మళ్ళీ బయటకు వచ్చాను. అంతే సార్. నేనైతే
ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళే ఇబ్బంది పెట్టకూడదు, మనం ఇబ్బంది పడకూడదు. అది మనం అనేది అమ్మ అనే మాట రాకూడదు అక్కడ పెట్టేటప్పుడు. అమ్మ అంటే మన అమ్మతో సమానంగా పెట్టేటప్పుడు. అన్నం అంటే పరబ్రహ్మం, ఇదే కడుపు నింపేది. నువ్వు కొన్ని కోట్లు ఇచ్చినా నాకు కడుపు నిండదు. అన్నం ఫుల్గా తిన్న తర్వాతే చాలు అనేది ఏంటి, అన్నం ఒకటే. ఓకే, ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు కడుపు నిండా భోజనం పెడుతున్నారు అంటావు. కడుపు నిండా పెట్టడం అందరి పరబ్రహ్మం, అది అంతే. కడుపు నిండా పెట్టింది సంతృప్తి. ఇప్పుడు ఇంతమంది తింటున్నారంటే కడుపు నిండా అన్నం పెట్టిందే కావాలి. నువ్వు డబ్బులు ఇచ్చినా ఎక్కడొక్కడ తినేసి తింటాం, ఏదో తినడం ఏదో జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇది దొరకదుగా. ఇప్పుడు భోజనం ఎలా ఉందండి మీకు? బాగానే ఉంది. బాగానే ఉందా? బాగానే ఏమేమి కూరలు వేసారు ఇవాళ? దోసకాయ, దోసకాయ, సాంబారు, పెరుగు, చట్నీ వేసారు. మీరు ఏం పని చేస్తారు? రిక్షా పని. రిక్షా పని చేస్తారా? మీకు ఇక్కడ భోజనం రోజు తింటుంటారా? మీది ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? తూర్పు నుంచి. తూర్పు నుంచి వచ్చారా? మీరు మరి రోజు తింటుంటారా ఇక్కడ? ఇక్కడే ఉంటుంది. అంతకుముందు ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది భోజనానికి? భోజనానికి ఇప్పుడు ఏం ఖర్చు అవుతుంది? 2 పూట 10 రూపాయలు అయితే నాకు ఇష్టం. అంతకుముందు ఎంత అయ్యేది అన్న క్యాంటీన్ పెట్టక ముందు? అంతకుముందు చాలా డబ్బులు అయిపోయాయా? అప్పుడు ఎక్కడ 70 రూపాయలు భోజనం, 70 రూపాయలు భోజనం కాదు చాలదు. కానీ 70 రూపాయలు భోజనం పెట్టడం చాలదు. మీరు రోజుకి ఎంత సంపాదిస్తారు రిక్షా మీద? 300 400. 300 400 సగం డబ్బులు భోజనానికి పెట్టేసేవాళ్ళు, టిఫిన్ కానీ భోజనానికి కానీ. ఇప్పుడైతే మీకు ఎలా అనిపిస్తుంది అన్న క్యాంటీన్ వచ్చిన తర్వాత? ఇప్పుడు బాగానే ఉందండి. బాగా అనిపిస్తుందా? ఏ టైం ఎప్పుడు వచ్చినా 7 అన్నం 7 సార్లు తగులుతాను. మరి ఇంకేమనుకో ఇంటికాడైతే ఈ 7 మాకు ఎలా అనకూడదు. కానీ మరి 7 అంటే ఇంటికాడ మనకి ఇందాక 7 అన్నం 7 సాంబార్ ఏదో తగులుతుంది కదా, చారు కానీ పచ్చడి కానీ. ఇన్ని ఇంటికాడ ఇట్లా జరాటీలు మరి మానాటం తినలేము. ఎవరో ఉన్నో తింటే తినొచ్చు. ఓకే, మీకైతే ఇప్పుడు తిన్నాను కానీ చాలా బాగా పనిచేస్తారు. బాగుంటుంది. కొంతమంది మరి మా రైస్ బాగలేదు, ఉప్పు లేదు అదేది అంటున్నారు. అదే తాగి వచ్చిన వాళ్ళు అంటారంటావా? తాగి వచ్చిన తినేసి మరి ఇంకెవరు ఏదంటారా? ఇంటికాడ అయితే అవును చేస్తారు. వాళ్ళకి 2 దండగానే తెంగేస్తారు బయటికి. ఏంటి మళ్ళీ ఒకటి తాగుతారు. ఇంకంతే సంగతి. మళ్ళీ వెళ్తే ఎత్తే నాకు తిందాక తిన్నారని అక్కడ కిందనే ఉండిపోతారు. కొంతమంది అంటే ఆ పరిస్థితి. ఇంటికాడ తంతారని. సరే, మీరు భోజనం చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీరు బాగానే ఉంది. అన్న, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఏం పని చేస్తారు? విజయవాడ. ఓకే, ఆర్టీసీ డిపార్ట్మెంట్లో. ఓకే, రోజు వస్తూ చేస్తుంటారా భోజనం? ఎలా ఉంటుంది భోజనం? బాగుంటుంది. రోజు మీకు రోజుకు సేమ్ అలాగే పెడతారా, లేకపోతే మారుస్తూ ఉంటారా కర్రీస్? మారుస్తూ ఉంటారు కర్రీస్. ఓకే, మార్నింగ్ టిఫిన్కి వాటికి వస్తుంటారా? మార్నింగ్ టిఫిన్. ఓకే, ప్రతిరోజు వచ్చేసి తినేసి వెళ్ళిపోతుంటారు. ఎలా చూస్తారు ఇక్కడ రైస్ కానీ? వాళ్ళు ఎప్పుడు మీకు ఒక టోకెన్ బదులు ఇంకో 2 టోకెన్ కావాలంటే ఇస్తూ ఉంటారా? మనం అమౌంట్ పెట్టి తీసుకుంటారు, ఇస్తుంటారు. కడుపు నిండా తినేసి వెళ్ళిపోవచ్చు. 10 రూపాయలు పెడితే కడుపు నిండుతుంది అంటారు.